నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించి దుమ్దా ముచ్చట పాట్ బై లూబీ పంప్స్ కో పాట్ బై మందిర బై మానేపల్లి అబ్రకదబ్రా చూమంతర్ అనుముల మాయ భూమంతర్ అయితుందుల్లా గిదేంటియో మంత్రాలు అనుకునేరు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న భూముల గోల్మాలుల్లా ఇగో నిన్ననే మన రేవంత్ సారు వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి కంపెనీకి 200 కోట్ల భూమిని అడ్డికి పావు షేరుకు రాసిచ్చిండు కదా. ఇగో ఇవాళ చూడుర్రి మళ్ళా ఇంకో కథ బయటపడ్డది కాదు. కేంద్రంలో బీజేపీ సర్కారోళ్ళు పిఎం ఏక్తామాల్ అని ఓ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రులా. పేరేమో పిఎం ఏక్తామాల్, గంట జరుగుతుందదేందో కాంగ్రెస్ గోల్మాల్. జర మీరే చూడుర్రి. సముద్రంలో సొరచేపలుంటాయి కదా నుల్లా, గవి మనిషి రక్తం పొట్టి ఏడవడ్డ ఆసన బట్టి ఉరుక్కుంటేస్తా ఉంటాయి కదా. గా రక్తం రుచి మరిగిన సొరచేపలు లేకనే ఇప్పుడు తెలంగాణలో భూముల రుచి మరిగిన తిమింగలాలు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ కండువా కట్టుకున్న అనుముల తిమింగలాలు కనిపించిన స్థానాల్లో భూములు బుక్కవేడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అని మొదల నుంచే ఈయన తప్పిన పేరుండనే ఉందాయి. ఇంకా వసూల్ రాజా రేవంత్ సార్ హండ్లకు వచ్చి వాళ్ళ గురువు చంద్రబాబు డైరెక్షన్లా పేమెంట్ కోటల సీఎం గద్దెనెక్కిండు. ఇంకా గురువు బాటల్నే భూములు మింగనికే మరిగిండోళ్ళ. రేవంత్ సార్ వచ్చిన కాన్ నుంచి ఒకటి పోతే ఇంకొకటి భూముల స్కామ్లు బయట పడుతూనే ఉన్నాయి. మన బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కటి బయట పెడుతూనే ఉండ్రు. ఇంకా లేటెస్ట్గా రాయదుర్గం కాడ 7 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ఆయన బినామీ కంపెనీలకు ఇచ్చుకుండులా. ఈ భూమి విలువ ఎంతనో ఎరికేనా? అచ్చరాల 1100 కోట్లు. అంటే ఈ స్కామ్లా గడ ఢిల్లీలో బడేబాయ్ మోదీ సార్ కూడా షెలో అన్నట్టే ఉన్నాడని డౌట్ అనుమానం వస్తుంది. ఎందుకంటారా, మన సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు పిఎం ఏక్తామాల్ అని ఒక ప్రాజెక్టు తెలంగాణకి ఇచ్చిండ్రు. గా ప్రాజెక్టు కోసమని 200 కోట్ల అప్పు కూడా శాంక్షన్ చేసిర్రట. ఇగో గదే ఏక్తామాల్ ప్రాజెక్టుకి ఇప్పుడు రాయదుర్గంలో మల్కం చెరువు కడగట్టనీకే రేవంత్ సార్ భూమి కేటాయించిండు. గిస్మోంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అత్తే ఇంత కూడా సడీసప్పుడు లేకుండా లోపలనే టెండర్లు లేకుండా ఇచ్చి పడేసిండు. మన బీఆర్ఎస్ పార్టీలు అందరూ కూడా కలిసి అలా గాడికి పోయినరోళ్ళ మన దాసోజన్న అందరినీ గలేసుకొని ఈ ఏక్తామాల్ గోల్మాల్ ఖాతేందో బట్టబయలు చేద్దామని ఆడికి పోతే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడ్డారు. ఆ పాలసీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేటువంటిది 200 కోట్ల రూపాయల లోన్ వచ్చింది. 200 కోట్ల రూపాయల లోన్గా వచ్చినటువంటి ఒక సొమ్ము దాంతో పాటుగా దాదాపు 1700 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని మొత్తానికి మొత్తం టెండర్లు లేవు, పారదర్శకమైన అగ్రిమెంట్లు లేవు. అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టో లేకపోతే బావలు బామ్మర్దులకు దానం చేసుకున్నట్టో మొత్తానికి వంశీరామ్ బిల్డర్కు తర్వాత అపర్ణ బిల్డర్కు కట్టబెట్టి వాళ్ళ ఇక్కడ మాల్ కట్టిస్తున్నారు. ఇది కేవలం తెలంగాణ కళలు, తెలంగాణ సంప్రదాయక వృత్తులు, తెలంగాణ పేదలు మధ్యతరగతి వర్గాలు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయడం కోసం మాల్స్ కట్టియమంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వంతో దీన్ని 27 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పని కడుతూ దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నాడు. ఇగో గిదే ముచ్చట 2 రోజుల కిందనే మన రామన్న కేంద్రంకు ఉత్తరం కూడా రాసిండు. మంత్రి నిర్మలమ్మలకు గీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీల బాగోతాన్ని పూసగుచ్చినట్టు చెప్పిండ్రులా. ఉత్తరం అయితే పోయింది కానీ ఆటి నుంచి ఏం రియాక్షన్ లేదు. పోనీ మన రాష్ట్రం జనాల సొమ్ము జనాల భూమి కాసేతందుకు గీడ బీజేపీ లీడర్ల కన్నా సోయుందా అంటే అది కూడా లేదు. ఏక్తామాల్ ప్రాజెక్టుల కాంగ్రెస్ వాళ్ళు గోల్మాల్ చేస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు మాత్రం నోళ్లకు తాళం కప్పలేసుకొని గమ్మునుంటుండోళ్ళ. అయితే మొన్న బీఆర్ఎస్ బయట పెట్టిన ఇంకో భూముల కుంభకోణంలో కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతుండ్రు. గదే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి ఉండు కదా, ఆయన పేరు మీద ఉన్న టెసరాక్ట్ కంపెనీకి 200 కోట్లు విలువ చేసే భూమిని ఎంతకిచ్చిండ్రో ఎరికేనా? చెప్తే పరిశాన్ అవుతారోళ్ళ. జస్ట్ 7 కోట్లకే ఇచ్చిండ్రు. ఇగో ఈ ముచ్చడు కూడా మన రామన్ననే బయట పెట్టిండు కదా. ఇగో గదాని వినా మంత్రి శ్రీధర్ బాబేమో హే గస్ముంటిదేం లేదు ఎవరికి భూమి ఇలే అని చెప్పిండు. ఇంకొక ఆయన ఉండు కదా గదే కాంగ్రెస్ ఎంపీ శ్యామలనేమో హే ఇస్తే తప్పే ఉందని అంటుండ్రులా. ముఖ్యమంత్రి గారి సోదరుల పేరిట 1 ఇంచు భూమి కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరిట వారికి కేటాయింపు చేయలేదు. ఆయన కూడా వాళ్ళకి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇక భూములు తీసుకొని ఇక చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. ఎందుకంటే అందరికి కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు.
గట్లుంటది కాంగ్రెస్ వాళ్ళ సంగతి. భూమి ఆడ కనిపిస్తే చాలు ఆడ గుటుక్కుమని మింగే నీకే చూస్తుండ్రు. గందుకే మళ్ళా తెలంగాణ మా భూములు మాకేనని మరలవడాలనేమో ఇంకా తప్పేటట్టు లేదు. పనివంతుడు పందిరైతే కుక్కతోక దాకి కూలిందట. మన పువ్వు పార్టీ సర్కారు చేసే పనులని గట్లనే ఉన్నాయట కాదు. వందలు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆఖరికి వాటిని నీలపాలే చేస్తుర్రట. ఆట ఏంది ఆగు కండ్ల ముందు గననే కనబడబట్టే చూడురి. బీచో లేకుంటే షేర్ ఓన్ నాదో అనుకోగల ఇంత అట్లా అంటే మోడీసారి ఫీల్ అవుతాడు. మరి ఇది ఎయిర్పోర్టులా ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్లో ఈ నడుమ స్విమ్మింగ్ పూల్ బీచ్లు జలపాతాలు కూడా పెడుతుర్రు అని కారండం ఆడకూరి ప్లీజ్. ఇది ఢిల్లీ దగ్గర కట్టిన కొత్త ఎయిర్పోర్టు. 5 నెలల కిందట మన మోదీ సార్ ఓపెనింగ్ చేసి జాతికి అంకితం కూడా చేసిండు. దీనికైనా ఖర్చు 11,000 కోట్లట. ఈ 11,000 కోట్ల ఎయిర్పోర్టు 11 నెలలు సూత కాక మునిపే ఈ గోగిట్ల బీచ్ లెక్క మారిపాయే. వర్షానికి నీళ్ళన్నీ ఎయిర్పోర్ట్లకు వచ్చినాయుళ్ళ. ఇక కొందరైతే నీళ్లను చూసి మోడీ సార్ను తలుసుకుంటే శాపాలు కూడా పెడుతుర్రట. చాలా గొప్ప ఎయిర్పోర్టు కట్టిండ అనుకుంటా. ఎయిర్పోర్ట్ అయ్యింది మొన్నటికి మొన్న గిదే యూపీలా కాన్పూర్ లక్నో హైవే ఎక్స్ప్రెస్ రోడ్ ఎట్లయిపోయిందో మీరు కూడా చూసిర్రు. 1000 కోట్లు పెట్టి రోడ్ వేసిన 4 వద్దులకే ఈ గోగిట్ల పెచ్చులు ఊసిపోయినాయి, కుంగిపోయింది. తెలివిగల్ల మహారాజులు ఫ్యాన్లతోని రోడ్డు నారబెట్టే పని చేసిర్రు. కాదు ఏందొల్లా ఇది కట్టిన 4 వద్దులకే గిట్లా ఉడైంది. ఓ దిక్కేమో 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామా అంటారు. గన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టేదేమో గిసొంటి. అంటే 1000 కోట్లు అనుకుంటే పైసలు మింగుతనే కదా గిసొంటి రోడ్లు ఎయిర్పోర్ట్లు తయారయ్యేది. ఈ పైసలన్నీ జనాలయ్యే. జనం పన్నులు కడితే గా పైసలతోని సర్కార్ రోడ్లు బ్రిడ్జులు ఎయిర్పోర్ట్లు కడుతుంది. కట్టాలే సూత. కానీ మనం కట్టే పన్ను పైసలు కాంట్రాక్ట్ల పాలు చేసి గిసొంటి కట్టించుకొని ఉల్టా మన పానల మీదకే తెచ్చుకున్నట్లు అవుతుంది కథ. గిదేనా సార్ వచ్చేది ఆత్మనిర్భర్ భారత్ అంటే అని మోడీ సార్ను బనాయిస్తుర్రు పబ్లిక్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించి దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు మళ్ళీ చేపిసిర్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని అయితే అప్పటిదాకా చూస్తూనే ఉండి టీ న్యూస్.